నమస్తే మావా. మన జాబ్ అని స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇంకా స్టూడెంట్ లాగా ఉన్నప్పుడే మనందరికి ఫస్ట్ వచ్చే కన్ఫ్యూజన్ ఏంది అంటే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి. ఒకడు పైథాన్ అంటాడు, ఇంకొకడేమో జావా సేఫ్ అంటాడు. లింక్డ్ఇన్ లో ఒకరు క్లౌడ్ ఇస్ ద ఫ్యూచర్ అంటాడు, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ చూస్తేనేమో ఏఐ ఇస్ తోప్ అంటారు. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు మస్తు మంది మస్తు చెప్తూనే ఉన్నారు. అండ్ దీంతో మనకు ఆల్రెడీ ఉన్న క్లారిటీ కూడా దొబ్బుతుంది. అందుకే ఈ వీడియోలో ర్యాండమ్ గా అటు ఇటు ఆగం కాకుండా, మన టైం వేస్ట్ కాకుండా యాక్చువల్ గా మనకు కావాల్సిన రోల్ కి తగ్గట్టు స్కిల్స్ ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్. అసలు మనం ఏ రోల్ కి టార్గెట్ చేస్తున్నాం, ఆ రోల్ కి యాక్చువల్ గా స్కిల్స్ ఏం కావాలి, ఆ స్కిల్స్ ఎట్లా ప్రూవ్ చేయాలి, అండ్ ఏఐ టూల్స్ ని వాడుకొని రోడ్ మ్యాప్ ని ఎట్లా తయారు చేయాలి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయడానికి మంచిగా ఒక 4 పార్ట్లలో డివైడ్ చేద్దాం. ఫస్ట్ జాబ్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్కిల్స్ ఫ్రేమ్వర్క్. మన రోల్స్ కి తగ్గట్టు ఏఐ ని యూజ్ చేసుకొని స్కిల్స్ ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. మనం స్కిల్స్ నేర్చుకుంటున్న ప్రాసెస్ లా దేన్ని అవాయిడ్ చేయాలో కూడా చూద్దాం. తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా యాక్షన్ ఎట్లా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ జాబ్ రోల్. అంతే కదా రమా, స్కిల్స్ కంటే ముందు మనం ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మన రోల్ ఫిక్స్ కావాలి. ఎందుకంటే రోల్ క్లియర్ లేకపోతే మన స్కిల్ ది రోడ్ మ్యాప్ అనేది క్లియర్ కాదు. మనకి జస్ట్ టెక్ లో జాబ్ కావాలి అంటే టూ బ్రాడ్ అయిపోతుంది. అందుకే మన రోల్ ని చాలా స్పెసిఫిక్ క్లారిటీతో సెట్ చేయాలి. నేను ఆల్రెడీ కెరీర్ క్లారిటీ గురించి ఇంకా మన జాబ్ అండ్ డైరెక్షన్ గురించి క్లియర్ వీడియోస్ చేసిన. ఆ ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడితే అవసరం పడతాయి చూడండి. సో ఫస్ట్ మన రోల్ క్లియర్ ఉంటే మనం స్కిల్స్ ని మంచిగా సెట్ చేయొచ్చు. మనకి ఏం కావాలో మనకే క్లారిటీ లేకపోతే మనం ఏం నేర్చుకోవాలో కూడా మనకు అర్థం కాదు. అండ్ ఏవో ర్యాండమ్ పనులు చేసుకుంటూ కూర్చుంటాం, మన టైం మొత్తం వేస్ట్ అవుతుంది. అజ్యూమింగ్ మన రోల్ ఏందో మనం ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు ఏ రోల్ కి అప్లై చేయాలో మనకు తెలుసు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మన కోసం ఇప్పుడు ఒక మంచి ఫార్ములా ఉంది. రోల్, వర్క్, స్కిల్స్, ప్రూఫ్. ఫస్ట్ రోల్, నువ్వు ఏ రోల్ కి టార్గెట్ చేస్తున్నావు. నెక్స్ట్ వర్క్, ఆ రోల్ లో డైలీ ఏం వర్క్ చేస్తారు. తర్వాత స్కిల్స్, ఆ వర్క్ చేయడానికి ఏం స్కిల్స్ కావాలి. నెక్స్ట్ ప్రూఫ్, మనకు ఆ స్కిల్స్ ఉన్నాయని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి. లెట్స్ డూ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. డేటా అనలిస్ట్ అనుకుందాం. ఇప్పుడు మన ఫార్ములా రోల్ ఏమైతుంది, డేటా అనలిస్ట్. వర్క్ ఏమైతుంది, డేటా క్లీన్ చేయడం, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయడం, బిజినెస్ క్వశ్చన్స్ ఏమన్నా ఆన్సర్ చేయడం. నెక్స్ట్ దీనికోసం స్కిల్స్ ఏం కావాలి, సీక్వెల్, ఎక్సెల్, పవర్ బిఐ ఆర్ టాబ్లూ, డేటా క్లీనింగ్, బేసిక్ పైథాన్ అండ్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ ప్రూఫ్, మన ప్రొఫైల్ లో ఒక సీక్వెల్ అనాలిసిస్ ది ప్రాజెక్ట్, ఒక మంచి కేస్ స్టడీ విత్ ఇన్సైట్స్ అండ్ ఇంపాక్ట్. అంతే. ఇది సింపుల్ గా అనిపించచ్చు, బట్ ఈ ఫార్ములా ఇస్ చాలా ఇంపార్టెంట్ రమ్మా. ఎందుకంటే చాలా మంది డైరెక్ట్ స్కిల్స్ దగ్గర స్టార్ట్ చేస్తారు. సీక్వెల్ నేర్చుకోవాలి, రియాక్ట్ నేర్చుకోవాలి, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. కానీ ఎందుకు, మన రోల్ ఏంది, మన వర్క్ ఏంది, ఆ వర్క్ చేయడానికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంది, టూల్స్ ఏంది. ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్లు లేకపోతే మనం ఇప్పుడు ఏం స్కిల్ అని నేర్చుకుంటాం, ఏం టూల్స్ అని నేర్చుకుంటాం. బయట రోజు 100 టూల్స్ 100 స్కిల్స్ వస్తూనే ఉన్నాయి. సో అందుకే ఇప్పటి నుంచి ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా గానీ దాని మీద టైం బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయడానికంటే ముందు మనం అడగాల్సిన క్వశ్చన్, ఈ స్కిల్ నా టార్గెట్ రోల్ కోసం యాక్చువల్ వర్క్ లో హెల్ప్ అవుతుందా. అండ్ నెక్స్ట్, ఈ స్కిల్ ని నేను నా ప్రొఫైల్ లో ప్రాజెక్ట్స్ తోని ప్రూవ్ చేయగలుగుతానా. ఇవి ఆన్సర్ చేసిన తర్వాత వాన్ మాట ఇన్ మాట వినకుండా యాక్చువల్ జాబ్ లిస్టింగ్స్ నుంచి ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏందో అర్థం చేసుకొని అక్కడ నుండి మనకు కావాల్సిన స్కిల్స్ ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. అండ్ ఫర్ దట్ వీ కెన్ యూజ్ ఏఐ. ఇప్పుడు చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినా ఏదైనా వాడొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంది అంటే, ఇప్పుడు ఏఐని డైరెక్ట్ ఏదో టీచర్ లాగా ఆర్ ఏదో పెద్ద గురువు లాగా బ్లైండ్ గా ఫాలో అయిపోవద్దు. ఏఐని అసిస్టెంట్ లాగా యూజ్ చేయాలి. ఎందుకంటే మన అందరికి తెలిసిందే ఏఐ నుంచి వచ్చే రెస్పాన్సెస్ యాక్యురేట్ ఉండవు. సో ఏఐ టూల్స్ అనేది సోర్స్ ఆఫ్ ట్రూత్ కాదు. ఇన్స్టెడ్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్. మనకి ఏం స్కిల్స్ కావాలో తెలుసుకోవాలి అంటే అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏఐ కాదు, ఇట్స్ జాబ్ డిస్క్రిప్షన్స్. అండ్ ఇప్పుడు మనం ఏఐని వాడుకునేది దేనికి, ఏఐ చేసే పని ఏంద్రా అంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ ని అనలైజ్ చేయడం, రిపీటెడ్ స్కిల్స్ ని ఫైండ్ చేయడం, మస్ట్ హ్యావ్, నైస్ టు హ్యావ్ అండ్ ఇగ్నోర్ ఫర్ నౌ లాగా డివైడ్ చేసుకోవడం. నెక్స్ట్ ఈ స్కిల్స్ సెట్ చేయడానికి ఎట్లనో ఆ రోడ్ మ్యాప్ తయారు చేయడం. ఇప్పుడు ఇవంతా చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. అగైన్ మనం డేటా అనలిస్ట్ రోల్ ని టార్గెట్ చేస్తున్నాం అనుకో. ఫస్ట్ లింక్డ్ఇన్, ఇండీడ్ ఇంకా కొన్ని జాబ్ పోర్టల్స్ నుంచి మనకు కావాల్సిన రోల్స్ ఏవైతే ఉన్నాయో, మన డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 15-20 ఎంట్రీ లెవెల్ వి డేటా అనలిస్ట్ రోల్స్ తీసుకుందాం. ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకోవాలి. అగైన్ సీనియర్ రోల్స్ కాదు, మనం ఇప్పుడు బేసిక్ స్కిల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంట్రీ లెవెల్, జూనియర్, ఇంటర్న్ ఆర్ అసోసియేట్ రోల్స్ ని టార్గెట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం తీసుకొచ్చే ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ ని కూడా ఒక 5 స్టార్ట్అప్స్ నుంచి, ఒక 5 మిడ్ సైజ్ కంపెనీస్ నుంచి, ఇంకొక 5 పెద్ద కంపెనీస్ నుంచి తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్ అన్ని తీసుకొచ్చి AI లో పేస్ట్ చేయాలి. తర్వాత ఈ ప్రాంప్ట్ యూజ్ చేయి. ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్ రోల్స్. ఐమ్ పేస్టింగ్ మల్టిపుల్ జాబ్ డిస్క్రిప్షన్స్ బిలో. అనలైజ్ ఓన్లీ దీస్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ క్రియేట్ అ ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ఫర్ మీ. నెక్స్ట్ గివ్ మీ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. దాని కింద కీప్ ఇట్ సింపుల్ అండ్ ప్రాక్టికల్. లాస్ట్ కి జాబ్ డిస్క్రిప్షన్స్ పేస్ట్ చేసి ఇట్లా అడిగిన తర్వాత ఇప్పుడు AI గాడు మనకి జనరిక్ గా లెర్న్ పైథాన్, లెర్న్ ఏఐ, లెర్న్ ఎవ్రీథింగ్ అని చెప్పకుండా మనం పేస్ట్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్స్ ని బట్టి దాన్ని అనలైజ్ చేసి మనకు ఆన్సర్ ఇస్తుంది. యూజువల్ గా డేటా అనలిస్ట్ రోల్స్ రిపీటెడ్ గా ఏమొస్తాయి, సీక్వెల్, ఎక్సెల్, పవర్ బిఐ, టాబ్లూ, డేటా క్లీనింగ్, డాష్ బోర్డ్, బేసిక్ పైథాన్, కమ్యూనికేషన్. ఇప్పుడు క్లారిటీ ఏంది అంటే, మెషిన్ లెర్నింగ్ ఫస్ట్ ప్రియారిటీ కాదు, డీప్ లెర్నింగ్ ఫస్ట్ ప్రియారిటీ కాదు, అండ్ ఏఐ మోడల్స్ కూడా ఫస్ట్ ప్రియారిటీ కాదు. ఫస్ట్ సీక్వెల్, ఎక్సెల్, డాష్ బోర్డ్ అండ్ ఇన్సైట్స్. ఆ తర్వాత ఏఐ ని మళ్ళీ ఈ ప్రాంప్ట్ అడుగు. బేస్డ్ ఆన్ ద మస్ట్ హావ్ స్కిల్స్, లెట్స్ క్రియేట్ వన్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ సీక్వెల్, ఎక్సెల్, డాష్ బోర్డింగ్, డేటా క్లీనింగ్ అండ్ బిజినెస్ ఇన్సైట్స్ అండ్ గివ్ మీ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. అండ్ ఇప్పుడు ఏఐ మనకి మంచిగా ఒక ప్రాజెక్ట్ ది డైరెక్షన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఈ కామర్స్ సేల్స్ అనాలిసిస్ ప్రాజెక్ట్. ఇక్కడ బిజినెస్ ప్రాబ్లం ఏంది, కంపెనీకి సేల్స్ ఉన్నాయి బట్ ప్రాఫిట్ ఎక్కడ లీక్ అవుతుందో అర్థమైతలేదు. అండ్ బిజినెస్ క్వశ్చన్స్ ఏంది, విచ్ ప్రోడక్ట్ హ్యాస్ హై సేల్స్ అండ్ లో ప్రాఫిట్స్, విచ్ రీజన్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్, ఏ మంత్ లో రెవెన్యూ డ్రాప్ అయింది, ఏ కస్టమర్ సెగ్మెంట్ నుంచి మనకు రిపీటెడ్ పర్చేసెస్ వస్తున్నాయి. నెక్స్ట్ డాష్ బోర్డ్ సెక్షన్ లో రెవెన్యూ ఓవర్ వ్యూ, ప్రాఫిట్ బై ప్రోడక్ట్, రీజియన్ పర్ఫార్మెన్స్, కస్టమర్ సెగ్మెంట్ అనాలిసిస్, ఫైనల్ రికమెండేషన్స్. ఇట్లా మంచిగా సెట్ చేస్తే ఏదో
ర్యాండమ్ ప్రాజెక్ట్ లాగా కాకుండా ఒక రియల్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మెథడ్ ని ఏ రోల్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ టార్గెట్ రోల్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్స్ చేంజ్ అవుతాయి, బట్ ప్రాసెస్ ఇస్ స్టిల్ ద సేమ్. రోల్, వర్క్, స్కిల్స్ అండ్ ప్రూఫ్. మనం ఇదంతా పని చేయకుండా డైరెక్ట్ ఏఐని కూడా అడగొచ్చు. ఏఐ మన టైం ని సేవ్ చేస్తుంది, కాకపోతే దానికి ఆల్రెడీ అవైలబుల్ ఉన్న కాంటెక్స్ట్ నుంచి మనకు ఆన్సర్లు ఇస్తుంది. బట్ మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ జాబ్ రోల్ ఏందో ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ అన్ని తీసుకుపోయి దానికి ఇస్తే మన వాలిడేషన్ కోసం అండ్ ఇప్పుడు బయట నడుస్తున్న రోల్స్ కి కావాల్సిన ఎగ్జాక్ట్ స్కిల్స్ ఏందో మనకు తెలుస్తాయి. నెక్స్ట్ స్టెప్ యాక్షన్ ప్లాన్. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే స్టెప్ 1 ఒక టార్గెట్ రోల్ ఫిక్స్ కావాలి. స్టెప్ 2 15 to 20 జాబ్ డిస్క్రిప్షన్స్ అన్ని కలెక్ట్ చేయాలి. సేమ్ రోల్ సేమ్ లెవెల్, కాకపోతే కొన్ని స్టార్ట్అప్ ల నుంచి, కొన్ని మిడ్ సైజ్ కంపెనీల నుంచి, కొన్ని పెద్ద కంపెనీల నుంచి. స్టెప్ 3 ఇప్పటిదాకా నేను ఇచ్చిన ఏ ప్రాంప్ట్ లను యూజ్ చేసి రిపీటెడ్ స్కిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. స్టెప్ 4 ఆ స్కిల్స్ ని 3 బకెట్లకు ఆర్గనైజ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మస్ట్ లెర్న్ నౌ, మీడియం ఇంపార్టెంట్ లెర్న్ నెక్స్ట్, లో ఇంపార్టెన్స్ ఇగ్నోర్ ఫర్ నౌ. అండ్ లాస్ట్ కి స్టెప్ 5 అన్నిటికంటే ముందు ఈ మస్ట్ లెర్న్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సాలిడ్ ప్రూఫ్ ఉన్న ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆగిపోకుండా ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో మంచిగా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అడుగు. అండ్ ఇంటర్వ్యూలో కూడా మంచిగా దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో ఏఐని అడిగి సెట్ చేయొచ్చు. బికాస్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రెజెంట్ చేయడం ఇంకొకటి. అండ్ మన జాబ్ అంటే బిల్డింగ్ అండ్ ప్రెజెంటింగ్ రెండు ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ కి సమ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్. కోర్సులో ఒకటే చేస్తే సరిపోదు. ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే మనం ఇష్టం వచ్చినట్టు కోర్సులు సర్టిఫికేషన్లు చేసేస్తే అయిపోతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. మస్తు మంది అండ్ మనం మస్తు సార్లు కోర్స్ కంప్లీట్ చేసేస్తే మనకి స్కిల్ వచ్చేస్తుంది అని అనుకుంటాం. బట్ కోర్స్ కంప్లీట్ చేయడం, జాబ్ కి రెడీ కావడం రెండు ఒకటి కాదు. కోర్సులో ఎవరో ఏదో టీచర్ చెప్పింది మనం ఫాలో అవుతున్నాం, బట్ రియల్ వరల్డ్ లో మనమే ప్రాబ్లమ్ అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు నేను అసలు కోర్సులు ఏం చేయొద్దు అని అంటలేను, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సిన స్కిల్స్ కోసం 100% స్టార్టింగ్ పాయింట్ ఇస్తాయి, బట్ కోర్సులు ఎండింగ్ పాయింట్ కావద్దు. స్కిల్స్ అంటే వీడియో చూడడం కాదు, స్కిల్స్ అంటే ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు రెజ్యూమేలో రియాక్ట్ అని పెట్టడం ఈజీనే, బట్ ఆ రియాక్ట్ తోని వర్కింగ్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడం మన ప్రూఫ్. రెజ్యూమేలో సీక్వెల్ అని పెట్టడం ఈజీనే, బట్ సీక్వెల్ తోని బిజినెస్ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడం ఒక ప్రూఫ్. మార్కెట్ లో మనం చేయగలుగుతామో అని చూపించడానికి మనకు ఒక ప్రూఫ్ కావాలి. ఏదో ర్యాండమ్ గా ట్రెండ్ అవుతున్న స్కిల్స్ ని ఫాలో కావద్దు. ఐ మీన్ ఇప్పుడు ఇంకొక పెద్ద పంచాయతీ ఏంటి అంటే స్టూడెంట్స్ జాబ్ డిస్క్రిప్షన్స్ ని ఫాలో అయితలేరు. ఇన్స్టెడ్ చాలా మంది ట్రెండ్ ని ఫాలో అవుతారు. ఏఐ ట్రెండింగ్ అంటే ఏఐ కోర్సులు చేయడం, క్లౌడ్ ట్రెండింగ్ ఉన్నప్పుడు AWS చేయడం, డేటా ట్రెండింగ్ అంటే పైథాన్, ఇట్లా మస్తు మంది ట్రెండ్ ని ఫాలో అయ్యకుండా పోతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ స్కిల్స్ తప్పు అని కాదు, అవి ఇప్పుడు నీ టార్గెట్ రోల్ కోసం ఫస్ట్ ప్రియారిటీనా కాదా అనేది చూసుకోవాలి. ఐ మీన్ ఇప్పుడు ఏఐ ఇస్ ద ఫ్యూచర్ అనేది నిజమే, బట్ నువ్వు ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్ రోల్స్ కి ట్రై చేస్తున్నావు అనుకో, ఫస్ట్ సీక్వెల్ వీక్ గుండి డాష్ బోర్డ్ కూడా బిల్డ్ చేయడం రాకపోతే, అసలు బిజినెస్ క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేయడం రాకపోతే ఏఐ నేర్చుకొని ఏం చేస్తావు? అందుకే ఇక్కడ మనకి ఏఐ ఫస్ట్ ప్రియారిటీ కాదు. మనం ఏఐని డెఫినెట్ గా తర్వాత నేర్చుకొని వాడుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం స్కిల్ నేర్చుకోవడం లేదు, ప్రాబ్లం స్కిల్ నేర్చుకునే ఆర్డర్లు ఉంది. రైట్ స్కిల్ కూడా రాంగ్ టైమ్ లో నేర్చుకుంటే డిస్ట్రాక్షన్ లెక్కనే కనిపిస్తుంది. ఐ మీన్ డిస్ట్రాక్షన్ లెక్క కనిపించకపోయినా కానీ అది డైరెక్ట్ గా డిస్ట్రాక్షన్ అవుతుంది. సో ట్రెండ్స్ ని గుడ్డిగా ఫాలో కాకుండా మన జాబ్ డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే మంచిది. కంపెనీస్ కి ఎగ్జాక్ట్ గా ఏం కావాలో డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఏ మనకి ఇచ్చిన రెస్పాన్స్ అక్కడ నుంచి మనకు వచ్చిన అవుట్పుట్ అంతా కరెక్ట్ ఉండకపోవచ్చు. నా జాబ్ అన్ టైంలో నేను వాడిన ప్రాంప్ట్ లకి నాకు వచ్చిన రెస్పాన్సులు 95% టైమ్స్ కరెక్టే ఉంటాయి, బట్ కొన్నిసార్లు అది మొత్తం ఎగ్జాజరేట్ చేయడం, కొన్నిసార్లు హెల్సినేట్ చేసుకొని దానికి నచ్చింది చెప్పడం ఇట్లాంటిది అయితేనే ఉంటుంది. అందుకే మన జాగ్రత్తలు మనం తీసుకోవడం మంచిది. ఏఐ నుంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత 3 క్వశ్చన్లు అడుగు. ఈ స్కిల్ నిజంగానే యాక్చువల్ జాబ్ డిస్క్రిప్షన్లలో రిపీటెడ్ ఉందా? ఈ స్కిల్ నిజంగానే ఎంట్రీ లెవెల్ వాళ్ళకా లేకపోతే చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలా? నెక్స్ట్ ఈ స్కిల్ ని నేను ప్రాజెక్ట్ లో ప్రూవ్ చేయగలుగుతున్నా. ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ లేకపోతే దీన్ని ఇప్పుడు మనం స్కిల్స్ నేర్చుకోవాల్సిన రోడ్ మ్యాప్ లో ఇమీడియట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. ఏఐని దేనికోసమన్నా వాడుకో, ఎంత అసిస్టెంట్ లాగానన్నా వాడుకో, కానీ డిసిజన్ మేకింగ్ కోసం మాత్రం దాని మీద కంప్లీట్ గా రిలై అయిపోకుండా ఉంటే మంచిది. మనం ఏం చేయాలో దాన్ని అడగొద్దు, మనకేం కావాలో దానికి అడిగి దాని నుంచి చేపించుకోవాలి. దాట్ షుడ్ బి ద డిఫరెన్స్. సో మా ఫైనల్ పాయింట్ ఏంటి అంటే మనకేం స్కిల్స్ కావాలో వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునే బదులు డైరెక్ట్ కంపెనీలు పెట్టే జాబ్ డిస్క్రిప్షన్ నుంచి ఇంకా ఏఐని యూజ్ చేసుకొని తెలుసుకుంటే మంచిది. వీటిని నమ్మి మన స్కిల్స్ ని సెట్ చేస్తే సెట్. ఆల్ ద బెస్ట్ రామా. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.